మనము గత వారంలో రెండవ మాట శిలువ మీద ప్రభువు పలికిన రెండవ మాటను ధ్యానిస్తూ ఉన్నాం. ఈ రెండవ మాటలో నిగూఢమైన సత్యమును ప్రభువు మర్మయుక్తముగా దాచి ఆ కుడివైపున ఉన్న దొంగకు తెలియచేస్తూ ఆ దొంగ ద్వారా మనకు ఇవ్వబోవు బహుమానం ఏమిటో ఆయన దాచి ఉన్న ఆ ఘనమైన కృప ఏమిటో మనకు తెలుపడమే దేవుని సంకల్పం. గత వారం నీవు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఎడమ వైపు ఒక దొంగ ఉన్నాడు, కుడివైపు మరొక దొంగ ఉన్నాడు. ఎడమ వైపు దొంగ శ్రేష్టమైన మాట తన నోట నుండి కూడా పలికాడు. కానీ దేవుడు ఆ మాటను, అది లోక సంబంధమైన శ్రేష్టము, దైవ సంబంధమైన శ్రేష్టత లేదు. కారణం, అతను అంటున్నాడు, నీవే క్రీస్తు అయితే నిన్ను నీవు కాపాడుకోయ్యా, మమ్మును కూడా మమ్మును ఇద్దరిని తనతో పాటు తన తోటి వారిని కాపాడమని ప్రభువు మాటను అక్కడ పలికినా అతను పాపిని అని ఆ పశ్చాత్తాప హృదయము అతనికి లేకుండా పోయింది. అంగీకరించే మనస్సు అతనిలో లేదు. తగ్గింపు స్వభావము అతనికి లేదు. కాబట్టి ఈ రెండవ దొంగ వైపు చూస్తూ ఉన్నాడు. ఈ రెండవ దొంగ ఎప్పుడు మాట్లాడతాడా అని ప్రభువు బహుశా కనిపెట్టుకొని ఉండవచ్చు. ఈ రెండవ వాడు మొదటిగా అంటున్నాడు, మనకిది న్యాయమే, మనకైతే ఇది న్యాయమే. నీవు దేవునిలో బలపడనంత వరకు, నీవు వేదన పడుతూ ఉన్నావు, బాధలు పడుతూ ఉన్నావు, వాటికి కారణాలు ఏమిటో యోచన చెయ్యాల్సిందే. ఒకవేళ నీవు దేవునితో నడిచి ఆయన నిమిత్తమై ఆయన కొరకై నీవు వేదన పడితే దాని గురించి సంతోషించి ఆనందించమని తెలియచేస్తున్నాడు. ఈ రెండిటికి ఉన్న వ్యత్యాసం ఒకసారి చూడండి. నీకు కలుగుతున్న వేదనలు, నీవు పొందుతూ ఉన్న శ్రమలు, బాధలు నీవు కొని తెచ్చుకున్నావా, దేవుని సంబంధమైనవా? నీవు దేవుని సంబంధిగా ఉన్నప్పుడు ఒకవైపు దేవుడు నిన్ను పరీక్షించవచ్చు, మరి ఒక వైపు సాతాను నిన్ను దేవునిలో లేకుండా వాడు ప్రయోగము చెయ్యవచ్చు. ఈ రెండు కూడా నీకు మేలైనవే. ఈ రెండు నీకు మేలైనవే. కారణం, నీవింకను క్రీస్తులో పుటము వేయబడేటటువంటి వ్యక్తిగా నీవు మారాలి అని కొన్నిసార్లు అపవాదికి అనుమతిని ఇచ్చే గొప్ప దేవుడు. అయితే నీవు సహించలేనటువంటి వేదన నీకు రానివ్వడు. నీవు సహించలేని వేదన నీకు రానివ్వడు. ఇక నీకు నీవుగా కోరి తెచ్చుకున్న ప్రతి దానికి దేవుడు నీకు ఒక సలహా నీ ముందే ఉంచాడు. ఆ కుడివైపు దొంగ చేసిన పని అదే, నాకిది న్యాయమే. ఒప్పుకోలు, కన్ఫెషన్, అయ్యా నాకిది న్యాయం, కానీ నాకు బాగు కావాలి, నేను స్వస్థత పొందాలి, నాకు పోయినవి తిరిగి రావాలి, నా కుటుంబం ఆనందంగా ఉండాలి అనే ఆలోచన చేసేవారు అధికంగా ఉన్నారు. నాకే ఎందుకు ఇలా రావాలి, ఇలాంటి మానవ ఆలోచనలతో నలిగిపోయే వాళ్ళు
అనేకులు విశ్వాసులని పెట్టబడిన వారు. కుడివైపు వాడు అంటూ ఉన్నాడు, మనకిది న్యాయమే కదా. ఒకటి అంటే నేను పాపిని. రెండవది ఆయన గురించి అంటూ ఉన్నాడు, ఏ తప్పు చేయలేదు, ఆయన పరిశుద్ధుడు. నీవు పాపిని అని తగ్గించు హృదయము నీ తలంపులలో ఆలోచనలలో ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధుడుగా కనపడతాడు. ఏ ఏ విషయాలలో నీవు తప్పిపోతున్నావు, ఏ ఏ విషయాలలో నీవు అతిశయముతోటి బలహీనతలతోటి నీకు నీవుగా పడిపోతూ ఉన్నావో, ఏ ఆర్భాటము లోకము యందు బోర ఊదించుకొనుటకై ఘనతకై నీవు అదుగో ఆ బడాయికై నీవు ప్రయాసపడుతూ ఉన్నావో, ఈ అక్రమాలు నిన్ను వెంబడిస్తాయి. తగ్గింపు. పశ్చాత్తాప పడ్డావు అంటే నిన్ను నీవు తగ్గించుకున్నావనే. అప్పుడు దేవుడు నీకు పైనున్న వాడిగా నీ ముందు కనపడుతున్నాడు. అప్పుడు ఆ మనిషి అంటూ ఉన్నాడు, ప్రభువా నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమని. అవును, నేను కొద్దిసేపట్లో చనిపోబోతున్నాను. ఈ దినము నా మరణము తప్పదు నాయన. అయితే ఒప్పుకొని పశ్చాత్తాపడ్డ తరువాత ఇక అతని నోట మమ్ములను అని మొదటి వాడి మాట రాదు. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. నీవు భూమి మీద ఉండగానే, ఈ భూ సంబంధమైన జీవితములో నీవు బ్రతికి ఉండగానే నా బిడ్డలను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నా జీవితాన్ని మార్చు, నా కుటుంబాన్ని క్షేమముగా ఉంచని ప్రాధేయపడు ఒక అవకాశం నీ ముందుంది. చిట్ట చివరి గడియలు ప్రారంభమై ఆయన రాకడ సమీపమైన క్షణాలలో ఇక ఈ పాపులు పాప సంబంధమైన వ్యక్తులే అయిపోతారు తప్ప పొరపాటున అట్టి వాణి గురించిన తలంపు ఇక మనకు ఉండదు. నన్ను జ్ఞాపకం చేసి, నా భార్య లేక నా భర్త, నా బిడ్డలు పోనీ పోతే, ఇంతకాలము ప్రయాసపడ్డా, ఇంతకాలము కన్నీళ్లు కార్చిన వారు దేవుని వెతకలేకపోయారు. సర్వశక్తిమంతుడకు దేవాది దేవుడు ఇక్కడ మన కోసము ఎదురు చూస్తూ ఉన్నాడనే సత్యం వారు బుద్ధిపూర్వకముగా లొంగలేకపోయారు. కాబట్టి అట్టి వారి గురించి ఇక పిలుపు ఉండదు. ఇదిగో పెండ్లి కుమారుని స్వరము. 10 మంది కన్యకలే కానీ మిగతా 5గురు వీరితోనే రక్త సంబంధికులుగా ఉన్నారు ఆత్మీయ స్థితిలో. కానీ ఇది నీకు నాకు చాలా. వెళ్ళిపోండి, అమ్మవారు అక్కడ ఉన్నారు, లోకములో అమ్మవారు ఉన్నారు, వారి యొద్దకును క్రీస్తు యొద్ద కాదు. మేము క్రీస్తు యొద్ద కొనుక్కున్నాం. ఎప్పుడైతే వారు బయట అమ్మవాని యొద్దకు వెళ్ళారని చూస్తూ ఉన్నాడు, వెంటనే తాను పెండ్లి కుమారుడు వచ్చేశాడు. ఈ రోజున నీ యొక్క క్రయ విక్రయాలు లోకములోనే ఉన్నవి. ఇచ్చి పుచ్చుకునే క్రమము, అపవిత్రమైన తలంపులు, లోక సంబంధమైన బ్రతుకు, ఆచార వ్యవహారాలు అన్ని లోకములోనే ఉంచుకొని మమ్ములను బాగు చేయన్న రీతే ఉన్నది తప్ప నన్ను శుద్ధుల నుంచి అక్కడ తనను శుద్ధునిగా చేయమన్న వ్యక్తికి ఇచ్చిన బహుమానం ఏమిటో తెలియపరిచాడు. ఏ వ్యక్తి నాలో ఉన్నాడో నేను వానిలో ఉన్నాను, అట్టి వానికి ఏమి ఇవ్వబోతూ ఉన్నానో
ఆ కలువరి శిలువ మీద ఆ దొంగ ద్వారా లోకమునకు ఒక సాధనము చేసి, ఆ కుడివైపునున్న ఆ దొంగను సాధనము చేసి, అతని ద్వారా మనకు ఆ ఇవ్వబోవు భాగ్యం ఒకటి ఉన్నదట. అది మరుగు చేయబడిన పరదైసు ఒకనాటి ఏదేనంట. ఆ ఏదేనును నీకు నాకు ఇవ్వడమే ఆయన సంకల్పము. ఈ కలువరి శిలువలో 7 మాటలు కూడా 7 నిగూఢమైన సత్యాలు. మనకు ఇవ్వబోవు గొప్ప బహుమానములు అవి ఇదిగో మొదటి దొంగ వలె జీవించిన వారికి కాదట. ఆయన యుద్ధకు వచ్చి ఆయన మాటలు విని ఆయనతో జీవిస్తూ ప్రతి అపవిత్రతను తొలగించుకుని పరిశుద్ధులుగా ఎన్ని శ్రమలు, కష్టాలు, వేదనలు వచ్చినా పరిశుద్ధునిగా కాపాడుకొనుచు ఆయన శిష్యులుగా జీవించిన వారికి ఇవ్వబోవు బహుమానం అక్కడ ఒకటి ఉన్నది. అదే పరదైసు. ఒకనాడు భూమి మీద తాను వేయాల్సిన ఆ స్ట్రక్చర్ అది ఇక్కడిది కాదు. మొట్టమొదట పరమందు ఉన్న దానిని ఒక భూమి మీద ఛాయగా చేశాడు. పరలోకమందు 3 భాగాలుగా చూపాడు. ఆయన సన్నిధి 3 భాగాలుగా ఉంటే 3 భాగాలను మోషేకి తెలియచేస్తూ పరలోకములో 3 రకాల ప్రాంతాలను ఏర్పాటు చేశాను మోషే. భూమి మీద నా నివాసమైన ప్రత్యక్ష గుడారాన్ని కూడా 3 భాగాలుగా ఏర్పాటు చేయి మోషే. ఎందుకంటే నేను భూమిని నిర్మాణము చేసినప్పుడు కూడా 3 ప్రాంతాలని నేను చేశాను మోషే. నేను 3 ప్రాంతాలను చేశాను మోషే. జాగ్రత్త మోషే, హెచ్చరిస్తూ ఉన్నాను. అందులో ఒక భాగము పరదైసు అని పిలువబడిన ఏదెను. ఇవన్నీ నేల మొన్ను నుంచి ప్రత్యేకపరిచిన భాగాలుగా నేను భూమి మీద పరలోకమందున్న దాని రూపము, సాదృశ్యము లేక ఛాయగా పెట్టాను మోషే. నీవు నేల మీద మనుష్యుడు ఎలా జీవించాలో ఈ జీవించిన దానికి అనుగుణముగానే వెళతాడు. తుపాకి గురి ఎటు ఉంటుందో ఆ మార్గమే వెళతాడు. నీవు జీవించిన ఈ మూడింటిలో ఏ భాగములో నీవు జీవితము, నీ హృదయము, నీ కుటుంబము, నీ విశ్వాసము జీవిస్తూ ఉన్నావు? నీవు ఆవరణములోనే జీవిస్తున్నావా, లేక నేల మీదనే నీ జీవితం ఉన్నదా? దానికి సాదృశ్యమైన ప్రాంతమే పరలోకమందు నువ్వు పొందబోతున్నావు. వీటిని పరలోకమందున్న ఛాయ మోషే అది అని మోషే ద్వారా నీకును నాకును తెలియచేస్తున్న భాగ్యమే. ఆ రెండవ దొంగ కుడి వైపున ఉన్న ఆ దొంగ వైపు చూస్తూ ఆయన పలుకుతూ ఉన్న మహత్తరమైన స్థలము. ఉచితముగా ఆయన ఒక్క మాట కూడా పలకడో. నేడు నీవు నాతో పరదైసులో ఉండువు. ఉండు. ఇప్పుడు చదవండి హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం ఒక్కసారి చూడండి. ఎందుకు అంత నిగూఢమైన మాట ఆనాడు అన్నాడు? అది దొంగ నోటి ద్వారా పశ్చాత్తాప పడినప్పుడు యేసయ్య తన నోటితో పలుకుతూ ఉన్నాడు. దొంగకు మాత్రమేనా? ఈ రోజున మనకు కూడానా? ఆ పరదైసు భూమి మీద ఎలా ఉన్నది? ప్రత్యక్ష గుడారములో ఉన్న ఆ స్ట్రక్చర్ ఎలా పెట్టి ఉన్నాడు? అది దేవాలయముగా కనపడుతూ ఉన్నది. యెరూషలేము దేవాలయము పరలోకమందున్న వాటి ఛాయ. అసలు పరలోకము కింద ఒక ఛాయ మనకు పెట్టి ఈ భూమి మీద నీవు నడిచిన నడతకు అక్కడ పొందుతావని
ఆ గొప్ప అనుభవాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. చూడండి. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున గుడారమును అమర్చబోయినప్పుడు అమర్చలేదు ఇంకా. మీరు అనుకుంటున్నారేమో ఆ సినాయి కొండ మీద 40 దివారాత్రులు ఉన్నప్పుడు కేవలము 10 ఆజ్ఞలే ఇచ్చాడు అనుకుంటున్నారా? 10 ఆజ్ఞల కోసము, 10 మాటల కోసము 40 రాత్రులు 40 పగళ్ళు అవసరమా? లేదు. అక్కడ ఒక నమూనానిస్తూ ఉన్నాడు. పరలోకమందు 3 ప్రాంతములు నేను ఏర్పాటు చేశాను. ఆ ప్రకారముగానే భూమి మీద గుడారమును పెట్టు. ఈ ప్రత్యక్ష గుడారము. ఈ గుడారమును పోలియే నేను భూమిని కూడా 3 భాగాలుగా చేశాను కనుక ఛాయగా నీవు వాటిని పెట్టమన్నాడు. అందుకని ఎక్కడ చిన్న పొరపాటు జరగడానికి వీలు లేకుండా మోషేని దేవుడు హెచ్చరిక చేశాడు. ఇప్పుడు చదవండి. పరలోకమందున్న కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. పరలోకమందు ఉన్న ఆ స్థిరమైన, ఆ శాశ్వతమైన, ఆ నిజ స్వరూపమునకు భూమి మీద నీవు గుర్తించలేని వాడవు. ఎందుకంటే నరుని జీవితము కూడా ఒక ఛాయగానే ఉన్నది. ఆ పరలోకమందు నిజమైన స్వరూపమున్నది. ఆ నిజమైన స్వరూపము భూమి మీద ఒక పోలికను నకలు. ఈ నకలు మోషేని చెయ్యమన్నాడు. కారణం ఆదియందు దేవుడైన యెహోవా అంటే ఎవరై ఉన్నారు? తండ్రా కుమారుడా? తండ్రి అయిన కుమారుడు యెహోవా నామం. యేసుక్రీస్తు సమస్తమును సృజించిన వాడు. తండ్రి ఆ పేరును కలిగిన వాడై ఉన్నాడు. ఆ పేరు యెహోవా అను నామమై ఉన్నది. ఆ నామము యేసుక్రీస్తు నేడు ఇవ్వబడి ఉన్నది. మనము భౌతికముగా గుర్తించవలసిన వారు. ఈ యేసయ్యే సమస్త సృష్టిని సృజించిన వాడు. ఆయన లేకుండా సృష్టి జరగలేదు అని యోహాను 1లో తెలియచేస్తూ ఉన్నాడు. తండ్రి నిర్ణయము తీసుకున్నాడు. యేసయ్య సృష్టిని జరిగించినవాడు. ఈ యేసయ్యే సినాయి కొండ మీద మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడువాడు ఆయన తండ్రి నోటి మాట అయి ఉన్నాడు. ఆ మాట స్వరమే యేసుక్రీస్తు. ఆదియందు మాట ఉండెను, మాట దేవుని యొద్ద ఉండెను, మాట దేవుడై ఉండెను. ఆ మాట ఏ కృపా సత్య సంపూర్ణుడై మన యొద్ద నివాసముంచెను. మాట, వాక్కు ఏమైనా స్వరము. ఆ స్వరము తండ్రి యొద్ద ఉండెను. ఆ తండ్రి ఆ స్వరమునకు లేక వాక్యమునకు ఆ మాటకు పెట్టిన పేరు యెహోవా. ఈ యెహోవా అంటూ ఉన్నాడు, మోషే పరమందు ఉన్న వాటికి పోలికగా నీవిక్కడ చెయ్యి. ఆదియందు భూమి ఆకాశములను నేను నిర్మాణము చేసినప్పుడు కూడా 3 భాగాలు చేశాను. అక్కడ పరలోకములో ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఇక్కడ ప్రాముఖ్యమైన వాటిని జాగ్రత్తగా గమనించండి. అక్కడ పరమందు 3 ప్రాంతములు ఉన్నవి.
మొదటి ఆకాశము, రెండవ ఆకాశము, మూడవ ఆకాశము. ఇవి ఆకాశాలుగా ఉన్నవి. ఆకాశ మండలాలు వేరు. పైనుంచి చూచినప్పుడు మహా ఆకాశము, ఇది దేవుని సన్నిధి, దీనికి మహా ఆకాశము. రెండవది పరిశుద్ధ ఆకాశము, ఆయన సభా పర్వతము కలిగి పరిశుద్ధులైన దేవదూతలతోటి కూర్చొని ఆయన మాట్లాడు సమావేశము కలిగిన ప్రాంతముగా చూస్తూ ఉన్నాము. మరియు పరిశుద్ధులైన దేవుని దూతలను వారి సమాగణమును నివాసముండు స్థలం. ఆ తరువాత మూడవ ఆకాశము, దీనికి పరదైసు అని పేరు. క్రీస్తునందు మృతులైన పరిశుద్ధులు మరియు క్రీస్తుకి పూర్వమందున్న అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, అనేకులైన ఆదాము నుంచి క్రీస్తు వరకున్న పాత నిబంధన భక్తులను, వారందరూ ఈ ప్రాంతములో మూడవ ఆకాశము. ఇక్కడే అంటున్నాడు అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ 12వ అధ్యాయములో, నేను పరదైసులోనికి వెళ్ళాను. ఈ పరదైసు అనబడిన మూడవ ప్రాంతం. ఇప్పుడు నీవు అదే భాగాన్ని నీవు జాగ్రత్తగా ప్రత్యక్ష గుడారాన్ని ఒకసారి పరిశీలన చేస్తే, తండ్రి ఆకాశమందు పరమండలమందు తండ్రి నివాసముగా ఉన్నటువంటి ఆ మహా ఆకాశమే ఈజ్ ఈక్వల్ టు అతి పరిశుద్ధ ప్రత్యక్ష గుడారం. అక్కడ మహా ఆకాశము, ఇక్కడదేమో ఏది భూమి మీద చూపించాడు ఇప్పుడు? నేల. మహా ఆకాశం అతి పరిశుద్ధ స్థలము. ఏంటిది? పరిశుద్ధ స్థలం. జాగ్రత్తగా ఇటువైపు రండి. దేవుడు భూమిని సృష్టించిన క్రమం ఈ మూడు భాగాలు అన్నాం కదా. ఇప్పుడు ఈ మూడిట్లో మొట్టమొదటి దాన్ని నీవు తీసుకున్నప్పుడు మహా ఆకాశం అన్నాడు. అందులో భూమి మీద నమూనాను చూచినప్పుడు, పోలికను చూచినప్పుడు అది ఏమని చెప్పుకున్నాం ఇప్పుడు? అతి పరిశుద్ధ స్థలము. ఇప్పుడు ఇక్కడ దేవుడైన యెహోవా నేల మన్ను ఒకటి, ఏదేను ఒకటి, తోట ఒకటి, 3 తెచ్చాడు కదా. ఈ మూడింటిలో మొదటిదేది ఇప్పుడు చెప్పండి? నేల, తోట. తోట అండి. అతి పరిశుద్ధ స్థలం తోట. పరిశుద్ధ స్థలము తోట. అందులోనే జీవవృక్ష ఫలము ఉన్నది. తోట. ఈ మాటలు నీవు గుర్తించలేకపోతే నీవు లోతైన సత్యము వైపు రాజాలము. నీ హృదయము ఇంకను గ్రహింపకుండా ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. మొదటిది పైనుంచి చూసుకొని వద్దాం, కింద నుంచి అవసరం లేదు. ఫస్ట్ పైనుంచే వద్దాం. మొట్టమొదట మహాకాశము, సమానముగా మహా ఆకాశము పైనుంచి మొదటిది. మహా ఆకాశము అంటే ప్రత్యక్ష గుడారములో అతి పరిశుద్ధ స్థలము. అదే ఇటువైపు వచ్చినప్పుడు లోపల భాగము నుంచి తోట. అర్థమైందన్న వాళ్ళు మాత్రం ఇక్కడ వరకు దేవునికి స్తోత్రం. సైలెంట్ గా ఉంది, పర్వాలేదన్న వాళ్ళు ఏకీభవించవచ్చు అన్మ్యూట్ చేసుకుని. హల్లెలూయా. ఇప్పుడు రెండవది ఉన్నది ఆయన సన్నిధిలో. మొదట నిజ స్వరూపాన్ని చూద్దాం. అక్కడ రెండవది కిందకి ఏముంది? ఇప్పుడు ఏ స్థలం అది? రెండవ ఆకాశము, పరిశుద్ధ. ఇప్పుడు పరిశుద్ధ ఆకాశము ఈజ్ ఈక్వల్ టు ప్రత్యక్ష గుడారములో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ముందుకొచ్చారు ఇప్పుడు, చూసారా? ఏదేను. ఇప్పుడు ఇక మూడోది ఉంది. ఆయన సన్నిధిలో ఒకటి ఉన్నది, అది ఆవరణ.
మనకది మూడవ ఆకాశం ఆకాశము. అనేది దానికి పెట్టబడిన పేరేమిటి? పరదైసు. పారదైసు. ఆవరణము. ఇప్పుడు ఈ ఆవరణమును ఇక్కడ దేనికి చూపించాడు? నేలతో ఇప్పుడు అర్థమైంది కదా? అర్థమైందని సంతోషంగా ఉన్న వాళ్ళు దేవునికి స్తోత్రం. దేవుడు పరలోకమందున్న ఆ నిజ స్వరూపానికట ఒక ఛాయగా, నీడగా ఆయన ఈ భూమిని చేశాడట. ఈ భూమిని చేసిన దేవాది దేవుడు ఇక్కడ మీరు ఇంకొక ఉదాహరణ కూడా చూడండి. సాదృశ్యమైన నీడ. ఆయన ఇంకొక ఇది ఇలా వచ్చి ఇంకొక ఎగ్జాంపుల్ ఆయన భూమికి చేసిన గడియలు. భూమికి గడియలు వేసిన ఆయన సన్నిధిలో కొందరు పెద్దలున్నారు. ఎంతమంది పెద్దలున్నారట? 24 ఉంది. 24 పెద్దలతో 4 జీవుల గానముతో స్తుతించబడుతున్నవాడు 24 పెద్దలు. ఇప్పుడు అక్కడ పరమందు దేవుని సమ్ముఖములో 24 పెద్దలు ఉన్నారు. ఈ పెద్దలు నిజ స్వరూపములో అక్కడ కనపడుతూ ఉన్న సాక్ష్యము. తండ్రి అయిన దేవుడు మాత్రము ఎరిగిన వాడు, పరలోకమునకు వెళ్ళిన వాడెవ్వడు లేడు గనక అక్కడ దేవుని సన్నిధిలో మీకు ఆధారము మరి ఒక సాక్ష్యము మీ ముందు చూస్తున్నాను. 24 పెద్దలను పెట్టిన దేవుడు వారికి సాదృశ్యముగా, ఛాయగా భూమి మీద భూమికి గడియలు వేశాడు. గడియలు వేసి భూమికి కూడా 24 గంటలే పెట్టాడు. అక్కడ 24 పెద్దలకు సాదృశ్యమైన ఛాయ భూమికి 24 గంటలను పెట్టి ఒక్కొక్క గంటకు ఒక్కొక్క పెద్దను ఈ భూమికి సాక్షులుగా పెద్దగా ఏర్పాటు చేశాడు. ఆ నిజ స్వరూపానికి తగ్గట్టుగానే భూమికి 23 గంటలు లేవో, 21 గంట లేదు, 24 పెట్టాడు. అందులో మళ్ళీ మన కోసమని పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలుగా మార్చిన దేవుడు. రాత్రి అంటే వెలుగు లేకుండా యేసయ్య వెలుగై ఉన్నానని యోహాను 8:12 అధ్యాయము 45లో నేను లోకమునకు వెలుగును, ఈ వెలుగైన ఈ యేసు క్రీస్తు తన వెలుగులో ప్రత్యక్షత లోకానికి ఇచ్చు నిమిత్తమై 12 నక్షత్రములుగా ఉన్న వెలుగును మనకి ఇచ్చాడు. వారే 12 మంది. రాత్రికి సూచనగా యాకోబుకు 12 మంది కుమారులను ఏర్పాటు చేశాడు. అవి ఇజ్రాయేలు, శరీర సంబంధమైన ఇజ్రాయేలు. యాకోబు ఈ 12 మంది, ఆ 12 మంది కలిపి 24 పెద్దలై ఉన్నారు. వారు భూమికి గడియలు వేసిన సాదృశ్యానికి 24 గంటలకును సాదృశ్యం అదిచ్చారు. వారిని పోలిన పెద్దలను పోలిన వారిని భూమి మీద ఏర్పాటు చేసినట్లు మనం చూస్తాం. అటుగు అక్కడ పరలోకమందు ఒరిజినాలిటీ ఉన్నది, దానిని పోలినది ఇక్కడ ఇస్తూ ఉన్నాడు. అదే విధముగా పరలోకమందు ఒరిజినల్ గా ఒక క్రమం ఉన్నది, దానిని పోలిన చిత్రము ఒకటి ప్రత్యక్ష గుడారన్నము. అదే విధముగా భూమి యొక్క నిర్మాణము కూడా ఉన్నది. అతి పరిశుద్ధ స్థలము అనగానే ఆ మహాకాశము అది ఎక్కడున్నది? భూమి మీద వెతికితే అది కనపడుతూ ఉన్నది. ఇదిగో ఏదెనులో ఉన్న మొట్టమొదటిది తోట పైనుంచి
తోట. ఇక 9వది పరిశుద్ధ ఆకాశము. పరిశుద్ధ ఆకాశము అనగానే ఇదిగో పరిశుద్ధ ప్రత్యక్ష గుడారములో పరిశుద్ధ స్థలము, అది భూమి మీద ఏది. ఆ తరువాత ఆయన సన్నిధిలో ఉన్నది 3వ ఆకాశము. దానికి ఏదేదో పూర్వ పేరు లేదా పరదైస్. భూమి మీద ఇదిగో గుడారములో మరణము అదే నేలగా ఉన్నది. ఈ క్రమమును మనకి ఏర్పాటు చేసిన దేవాది దేవుడు, సృష్టికర్త అయిన యెహోవా ఆ కలువరి శిలువ మీద దొంగతో అంటూ ఉన్నాడు, నేడు నీవు నాతో పరదైస్సులోనికి వెళుతున్నా. నేడు నీవు నాతో పరదైస్సులోనికి వెళుతూ ఉన్నావు, వస్తూ ఉన్నావు అని అంటూ ఉన్నాడు. అక్కడ ఒక మాటను అక్కడ పెడదాం. అయితే ఇప్పుడు ఈ మాట మీ ముందుంచుతూ ఉన్నాను. యేసయ్య ఆ పరదీసు లేక ఆ ఏదేను తోటలో ఉన్నాడు అనగానే మెమరీస్. ఒకప్పుడు తాను భూమి మీద ఏమేమి చేసి ఉన్నాడు వాటిని జ్ఞాపకం చేసుకుంటూ అక్కడే రాత్రి మొవళ్లలో రాత్రంతా గడుపుతూ ఉండేవాడు. అప్పుడప్పుడు మీరు ఇల్లు అమ్మి ఆ ఇల్లు ఎప్పటిదో పాతదైనప్పుడు అది జ్ఞాపకానికి, లేక ఉద్యోగం చేసి రిటైర్ అయినప్పుడు అది జ్ఞాపకానికి వచ్చినప్పుడు మెమరీస్. ఇప్పుడు ఆదికాండం 3వ అధ్యాయం 8కి రండి. కమ్మని మెమరీస్ ని యేసయ్య ఎలా పొందుకుంటూ ఆనందిస్తున్నాడో చూద్దాం. దేవుడైన యెహోవా ఆ. తూర్పున ఏదెనులో దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి ఆ, తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. నిర్మించిన నరుని దానిలో ఉంచెను. 3:8కి రండి. అవును అవును సార్. ఆ, చల్లపూట ఆదామును అదిగో చూడండి. చల్లపూటన ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న. ఇప్పుడు యెహోవా ఎక్కడ సంచరిస్తున్నాడట? తోటలో సంచరించుచున్నాడు. ఎక్కడ సంచరిస్తున్నాడట? తోటలో సంచరించుచున్న. ఎవరు సంచరిస్తున్నారు ఇప్పుడు? దేవుడు. యెహోవాట తోటలో చల్లపూట. ఆయనకు చల్లని పూట, అది మనకు రాత్రి. ఆయన సన్నిధిలో చీకటి. యెషయా 40లో ఇదే మాట అంటూ ఉన్నాడు. నీవు వినలేదా? నీవు గమనించలేదా? సమస్త సృష్టిని సృజించిన యెహోవా విశ్రమించడు. ఆయనకు నిద్ర అనేది రాదు. ఎందుకంటే ఆయన సన్నిధిలో రాత్రికి స్థానము లేదు. సమస్తము ఆయన వెలుగు, ఆయన ప్రత్యక్షతలో పరమానందపరి. నీవు అలసిపోతావు కనుక నీకు దేవుడు నిద్రనిస్తున్నాడు. ఇప్పుడట ఈ యెహోవా ఆనాడు చల్లపూట నరుడు విశ్రాంతి తీసుకునే ఆ సమయంలో ఆయన తోటలో సంచారం చేస్తూ ఉండేవాడట. ఏమిటి ఆ తోట? దానిలో సంచారము. ఇక్కడ రెండిటిని, ఆత్మీయ అర్థమును శరీరమైన రెండిటిని జాగ్రత్తగా చూడాలి. తోటలో సంచారము. ఎందుకు సంచారం చేస్తున్నాడు? నీవు ఒక తోట వేస్తే ఆ తోటలో పురుగు ఏమన్నా పట్టిందా? పూత వచ్చిందా? నీళ్లు కట్టారా? మడి కట్టావా? బ్యాక్టీరియా తెగులు ఏమైనా వచ్చిందా? తోట యొక్క స్థితిగతులు, ఆ తోట స్థితిగతులు, పనివాడు పని సక్రమంగా చేస్తున్నాడా? కాపు కాస్తున్నదా? ఇవే కదా తన తోటలో ఆయన పరిశీలన చేసేది. తోట ఫలిస్తూ ఉన్నప్పుడు పరమానంద భరితుడే. ఆనందమే.
ఆ తోటలోనికి వెళ్ళి తోటను చూద్దాము రండి అన్నారు అంటే ఆ తోట స్థితులు దేవుడు ఏర్పాటు చేసిన క్రమం. ఆయన చల్లని తోటలో పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఈ మాట దావీదు పలుసార్లు ఈ తోట ఆత్మ సంబంధంగా నీవు చూస్తే భూమి మీద నీ హృదయమే దేవా యెహోవా, రాత్రి వేళ నీవు నా హృదయాంతరంగములను నా హృదయ తలంపులను నీవు నా పరిశీలన చేశావయ్యా. అయ్యా, పగులు చేసిన తప్పులను రాత్రి వేళ నీవు పరిశోధించు వాడవయ్యా. ఫలితము వేకువనే లేచినప్పుడు మా నెత్తి మీద నిన్నటి దినాన నేను చేసినవి రేపటికి శాపముగా మారుతుంది. మరి యొక్క సాక్షాత్ అహరోను కర్రను 12 గోత్రాల కర్రలను ముందటి దినమున పెట్టారు. ఆ తరువాత రాత్రి వేళ అవి పరిశోధించబడినవి. జామునే అవి చిగురించిన అహరోను మిగిలిన కర్రలు ఎండిపోయిన. ఈ రోజున నీ నోటి మాట, నీ హృదయ తలంపులు ఈ రోజు నీ ఇష్టానుసారముగా నీవు మాట్లాడుతున్నావేమో. నీవెలా జీవిస్తూ ఉన్నావో పరిశీలన చేయి. రాత్రి వేళ చల్లని పూట ఆయన సంచారం చేస్తాడు. చల్లని సమయములో నీవు హాయిగా ఉందనుకున్నప్పుడు ఆయన సంచారం చేస్తాడు. దాని ఫలితము నీవు అనుభవించేటప్పుడు నాకెందుకు ఇలా జరిగింది అని నీవు అల్లాడిపోయే పరిస్థితి నీకు. ఆత్మ సంబంధముగా ఆ తోటను భూమి మీద నీ హృదయం, ఎందుకంటే నీ హృదయము దేవుని ఆలయం, ఆయన సంచారము అని 1 కొరింథీ 3వ అధ్యాయము 16వ వచనములో ఈ మాట. ఈ హృదయ తలంపులను పరిశోధన చేస్తూ ఆయన నివాసం ఉంటున్నాడు. ఈ యెహోవా నివాసం ఉంటున్నాడు. ఒక్కసారి చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆలయమై ఉన్నాం. మీ ఆత్మ మీలో నివసించుచున్నాడని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఉన్నారు. ఇక నీవు ఒక ఆప్షనే లేదు, పరిశుద్ధతలోనికి ఉండి తీరాలి. ఇక్కడ చెబుతూ ఒకటి నీ జీవితాన్ని చూపుతూ ఉన్నాడు. మరి యొక్క ఏదైనా భూమి మీద ఆయన చల్లని పూట ఆయన సంచారం చేస్తూ, చల్లని పూట చేసినవన్నీ చేసి ఆర్భాటాలు హంగులతో జీవించి లోక సంబంధమైన వాటిని నీవు తెగులులాగా తగిలించుకుంటావేమో. ఆ తోటను ఆయన పరిశీలన చేస్తున్నాడు. తోటలోనికి జోరీగలు వచ్చినాయా? ఈ తోటలోనికి ఏ కుదుళ్లలోనైనా కీడు పడిందా? పురుగు పుట్ట ఆనిందా? తెగులొచ్చిందా? లేక నీరు నాది మడికడుతూ ఉన్నారా? నీరు పోస్తున్నారా? ఆయన పరిశోధన చేస్తాడు. ఆ ఫలితము మరుసటి సమయాలలో నీ బిడ్డలను గురించి విజ్ఞాపన చేస్తాడు. దైవజనుడు సమాధానమని ప్రకటించిన నీకు రాలేక అల్లాడుతున్నావు. ఆ దీవెన నీ బిడ్డలకు పొందలేక సరైన కాలమాన స్థితులలో దేవుని కృపానుభవాలలో లేక వారు అనేకులుగా అట్టి వాటిలో నీవు నేను ఉన్న వీలు లేదు. దేవుడైన యెహోవా చల్లని వేళలో సంచరిస్తున్నాడు.
ఇప్పుడు ఆ యెహోవా సంచరిస్తున్నాడా నేడు? ఆనాడు సంచరించిన యెహోవా నేడు భూమి మీదకు యేసుక్రీస్తుగా వచ్చి ఇక్కడ కూడా ఆ తోటలోనే తను పూర్వము నరుని చేసిన ఆ తోటలోనే సంచరిస్తూ ఉన్నట్లు మనకు స్పష్టమైన ఆధారం కనపడుతూ ఉన్నది. ఒక్కసారి చూడండి, యోహాను గ్రంథము 18వ అధ్యాయము 1-2 వచనాలను ఒక్కసారి చూడండి. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయెను. అక్కడ ఒక తోట ఉండెను. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు అని మాట చదవమ్మ. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయన చాలా ఇక్కడ కమ్మని మాట. అక్కడ ఒకనాడు ఏదేను అనబడిన ఆ ప్రాంతములో ఉన్న ఆ తోటలో సంచారము చేస్తూ ఉన్న యెహోవా అనగా యేసు క్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకొచ్చి మానవుడు పాపము చేసిన తరువాత విడిచిపెట్టకుండా ప్రేమను కుమ్మరించిన అదే యేసయ్య భూమి మీద అక్కడ ఛాయను చూపుతూ ఉన్నాడు. నిన్ను విడువలేదో, నిన్ను ఎడబాయలేదో, నీ కోసము ఈ ఛాయను అక్కడ పెట్టి నీవు గమనించమంటున్నాడు. పరలోకమందున్న ఛాయ భూమి మీద ఎందుకు పెట్టానో తెలుసా? నీవేం కోల్పోయావో తెలుసుకో. నీవేమి కోల్పోయావో తెలుసుకోవాలి. అక్కడ ఉన్న వాటిని తిరిగి పొందాలి అని ఒక ఛాయను నీ ముందు ఉంచుతుంది. అదే అక్కడ ఉన్న ఆ నేలను తీసుకున్నాను. అదే ఏదేపుడు తీసుకుని చూపుతూ అక్కడ తోట ఒకటి ఉన్నది. అది కెద్రోను వాగై ఉన్నది. ఆ వాగు దాటవలసి ఉన్నది. అది యోర్దాను యొక్క పాయ అని లేఖనము రాస్తూ ఉన్నది. ఈ యోర్దానును దాటినప్పుడు ఈ యాకోబు స్పష్టముగా తెలియచేస్తూ ఉన్నాడు. యోర్దానుకు యువతల నేల ఉన్నది. ఇది దాటిన తరువాత నేను 2 గుంపులయ్యాను అని ఆదికాండము 32వ అధ్యాయము 10వ వచనం ముందు తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి 32:10. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటితిని. కర్రతో మాత్రమే ముందే చదువుకున్నాం. చేతి కర్ర అభిషేకము, పరిశుద్ధాత్మ అభిషేకము. దాన్ని తీసుకున్నాడట. ఆ చేతి కర్రతోనే మోషే ద్వారా అద్భుతాలు జరిగినాయి. ఆ చేతి కర్ర ద్వారానే ఇదిగో దావీదు అంటూ ఉన్నాడు, ఈ కర్రను ఆత్మీయంగా అంటూ ఉన్నాడు, నీ దుడ్డు కర్ర, నీ కొంచెము నన్ను ఆదరించు. ఆయన పేరు ఒకటి ఉన్నది. ఆయన పేరు ఆదరణకర్త. ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడే ఆదరణకర్త. ఇప్పుడు దావీదు ఆత్మానుసారుడు గనుక ఇదిగో యాకోబు పరిశుద్ధాత్మ పూర్ణుడుగా జీవించిన వాడు కనుక అతడు ఆత్మతోటి ఇదిగో ఆ కర్ర అనబడిన ఆ సాధనము అనగా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు ఆత్మ ద్వారా. పరిశుద్ధాత్మ ఆ దినములలో ఇంకను దిగి ఉండలేదు, కానీ వారికి త్రోవ చూపుతూ అనేకులను కలిగి జీవింప చేస్తున్నాడు. కొందరి మీద మాత్రమైన దిగి ఉన్నాడు. ఇప్పుడు అది యోర్దానును దాటి ఉన్నది. యోర్దానికి అవతల నేల ఉన్నది. యోర్దాను అవతల 2 భాగాలైన నేల. ఇప్పుడు నేను 2 గుంపులైతిని. 2 గుంపులైతిని. ఒకటి ఏదేను గుంపు, రెండవది తోట గుంపు. ఇప్పుడు ఆ తోటలోనికి దేవుడు సంచారము చేస్తాడు. ఇంతకీ 2 గుంపులు ఎవరట? గుంపులు అన్నాడే, ఎవరాళ్ళు? ఇంకా చక్కగా చెప్పారు, కొద్దిగా మార్చాలి.
రెండు రకాల రెండు ఇజ్రాయేల్, రకాలు ఇజ్రాయెల్. ఒకటి ఒకటి శరీర సంబంధమైన ఇజ్రాయేలీయులు, రెండవది క్రీస్తు రక్తములో దేవుని కడగబడిన ఇజ్రాయేల్. ఇజ్రాయేలు, దేవుని ఇజ్రాయేలీలైన మనమే. మన మన రెండు గుంపులు. గుంపులో రెండు గుంపులు. అందుకనే ఆనాడు యాకోబు నోట నా జీతము ఇదే, ఒళ్ళు మత్స డాగు పొడలు కలిగినవి నా జీతము, అవి అన్య జనాంగము నుంచి కొనబడిన ఇజ్రాయేలై రెండు గుంపులై ఉన్నానయ్యా. యోర్దానుకు అవతల ఈ ప్రాంతం ఉన్నదయ్యా, జీవము గల దేవుని కొండ ఉన్నదయ్యా, ఆ కొండ మీద సమస్త సృష్టి సృజించబడినదయ్యా, ఆ కొండ మీదే నీ ఏదేను యొక్క పర్వతం ఉన్నదయ్యా, ఆ ఏదేనులో ఒక తోట ఉన్నదయ్యా, ఆ తోటలో ఆయన సంచారము చేశాడు. ఆ తోటలో రెండు గుంపులను ఏర్పాటు చేసి ఉన్నాడు. గుంపులను అదుగో ఒకటి తోటలో ఆయన శిష్యులతో పలుమార్లు. ఇప్పుడు లూకా 21:37 చూడండి, మరి ఒక మాట అంటూ ఉన్నాడు. ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవ కొండకు వెళ్ళి కాలము గడుపుచుండెను. ప్రతి దినము దేవాలయములు అనగా యెరూషలేములో ఉన్నంత కాలము ఆయన యెరూషలేము పట్టణములో ఉన్న ప్రతి దినము పగలు దేవాలయములో బోధిస్తూ రాత్రి వేళ ఆ తోటలోనే ఒకనాడు ఏదేనుగా పిలువబడిన ఈ కెద్రోను వాగు దాటిన తర్వాత ఒక తోట ఉన్నది. ఆ తోటలోనే తాను నరుని ఒకప్పుడు సృజించిన క్రమం ఉన్నది. ఆ తోటలోనే ఆయన సంచారము చేస్తున్నట్లు ఆధారం ఇక్కడే చూపుతున్నాడు. మరి యొక్క ఆధారాన్ని ఆనాడు సంచరించిన అదే దేవుడు ఈనాడు ఆ తోట ఒకటి చూపుతూ ఉన్నాడు. అక్కడ ఒక తోట ఉండెను, ఎవడు నాటలేదది, ఎవడు చేయలేదు, ఉండెను ఉన్నది. ఎందుకంటే అది దేవుడు చేసిన ఉన్నది అంటే అది నరుడు చేసింది కాదు. ఆనాడు సంచరించిన ఆయన అక్కడ ఒక తోటను చూపిస్తూ ఉన్నాడు. ఆ తోటలో ఏం చేస్తున్నాడో తెలుసా? పలుమార్లు మొదట ఆయన పగలంతా బోధిస్తూ ఆయన రాత్రి వేళ ఆదాముని ఎలా నేను చేశాను, ఎలా పాపములో పడిపోయాను, ఏ మన్నుతో నేను ఎక్కడెక్కడ తీసుకొని చేసి ఇక్కడ పెట్టాను, ఏ ఫలభరితమైన వృక్షాలను చేశాను, ఎంత కమ్మని తోటను అని ఆయన పరవశిస్తూ మరి ఒక వైపు ఈ తోటలో నుంచి గింటి వేయబడ్డావా ఆదాము, ఈ తోటలో నుంచి గెంటి వేయబడ్డవాడై ఉన్నాడు. అతడు పాపము చేసి గెంటి వేయబడ్డాడు. యేసయ్య కూడా అక్కడ నుంచే గెంటి వేయబడాలి. ఎందుకంటే ఆదామునందు ఏ రీతిగా మరణం వచ్చినదో యేసు క్రీస్తు అలాగనే పునరుత్థానము ఉంది. అదే తోట ఏదేనో ఆ తోటలో నుంచే గెంటి వేయబడ్డాడు గనుక క్రీస్తునందు అదే రకమైన జీవితము కనపడాలి. అయితే ఒక్కటి వ్యత్యాసము, ఆదాము పాపము ద్వారా గెంటి వేయబడ్డాడు, దేవుడు పాపము లేకుండా గెంటి వేయబడి తీరాలి. అందుకని ఆ గెత్సెమనే వనములోని, ఆ యొక్క ఒలీవల వనములోని, ఆ ద్రాక్ష అంజూరపు ఖర్జూరపు చెట్ల వనములోని, ఆ యొక్క అనేకమైన ఫలభరితమైన ఆ వనములో నుంచి ప్రభువు గెంటి వేయబడ్డాడు మరణపు సిరికై. చూడండి, కంపారిజేషన్ చూడండి, ఒకసారి సరిపోల్చండి, ఆలోచన చేయండి. అయితే ఇక్కడ ఒక కమ్మని మాట ఇస్తున్నాడు. ఎంత గొప్ప సత్యం ఆదరిస్తున్నాడో తెలుసా? ఆనాడు కలువరి శిలువ మీద కుడి వైపునున్న దొంగతో అంటున్నాడు,
వేడు నీవు నాతో పరదైసు పరదేశంలో ఉండు. ఈ దేవుడు పలుసోర్లు శిష్యులతోటి ఆ తోటలోనికి వెళుతున్నాడు. శిష్యులకు ప్రవేశము అక్కడ ఏర్పాటు చేస్తున్నాడట. శిష్యుడైన వాడు మాత్రమే ఆ తోటలోనికి వెళ్ళగలడట. నీవు దేవునికి శిష్యుడుగా ఉన్నావా? వీరు సర్వలోకమునకు వెళ్ళండి, సమస్త శిష్యులుగా చేయండి. పలు వాక్య రచనక చేస్తుంది. నా యొద్దకు తీసుకొని రండి, విని వదిలిపెట్టవద్దు. ఒక నాణ్యమును సంపాదించి గోతిలో పెట్టిన వానిగా నివ్వంటారు. అనేకులను శిష్యులను తోసుకొని రండి. పలుమార్లు యేసయ్య ఆ తోటలోనికి శిష్యులకు ప్రవేశము కల్పించాడు. అదే పరలోక రాజ్యము శిష్యులకు మాత్రమే. శిష్యుడు దాసుని పోలికలో ఉన్నాడు. యజమాని యొక్క అడుగుజాడలలో నడుస్తూ యజమానిని పోలినవాడు. మన యజమాని మహాపరిశుద్ధుడు గనుక ఈ పరిశుద్ధతలో జీవించడానికి పాపమును పరిహరించుకున్న ఈ వ్యక్తి క్రీస్తుని పోలినవాడు. సహనము, ఓర్పు, క్షమాగుణము, సాత్వికము, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు క్రీస్తు రక్తములో ఉన్న గుణాలని వాడు శిష్యుడై. ఇంక అనేక గుణాలు ఉన్నవి. ఆ శిష్యులకు నేను ఈ పరదేశును ఇవ్వబోతున్నాను, ఈ పరలోకమును ఇవ్వబోతున్నాను. ఆ పరమ ఏదేనులోనికి ప్రవేశము కలగబోతూ ఉన్నది. పరమ యెరూషలేము ప్రాంతమై ఉన్నది. అది అట్టి భాగ్యము ఇవ్వబోతున్నానని దేవుడు ఆనాడే ప్రకటిస్తూ అక్కడ శిలువ మీద ఉన్న ఆ వ్యక్తిని సాదృశ్యముగా ఛాయగా చూపి మనకు తెలుపడమే దేవుని ఉద్దేశం. ఇప్పుడు ఆ ప్రాంతాలలో ఉన్న భాగ్యము, సిరులు మనము నెక్స్ట్ సెషన్స్ లో జాగ్రత్త కలిగి యోచన చేద్దాం. దేవుడు ఇప్పటి వరకు చెప్పబడిన ప్రతి మాట మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి రాకడకు ఆయనిచ్చిన శ్రేష్టమైన భాగమును మనము పొందుకున్న కృపను మనకు అనుగ్రహించి రాకడకు సిద్ధము చేయును గాక. ఆమేన్. Amen. Hallelujah.